గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నార్మల్గా సైకాలజీ అంటే అందరికీ తెలిసిన విషయమే, బట్ న్యూరో సైకాట్రిస్ట్ అంటే ఏంటి అసలు? సైకియాట్రీ ఫోకస్ మెడిసిన్స్ మీద. మేము పర్టికులర్గా న్యూరో సైకియాట్రీలో బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ ఆర్టీఎంఎస్ అని చేస్తాము. ప్రతి మనిషిలో ఇది సేమ్ ఉంటుంది. మన బ్రెయిన్ ఒకటి చెప్తుంది, మనసు ఇంకోటి చెప్తూ ఉంటుంది. అసలు ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా మనం గెస్ చేయగలం? ఒక మనిషికి ఒక ఈగో ఉంటుందండి. ఆ ఈగో ఏంటంటే మన హార్ట్కి బ్రెయిన్కి ఫంక్షన్. స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ అవ్వడం, ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తాయి ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా? దీపికా పడుకోన్ ఆమెకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఉన్నప్పుడు ఆమెకు డిప్రెషన్లో వెళ్ళింది. అసలు రీజనే లేదు, అంటే ఆమె డిప్రెషన్లో వెళ్ళడానికి. సూసైడ్ చేసుకున్న హీరోస్ చాలా మంది కూడా ఉన్నారు. సో వాళ్ళకేం బాధ వస్తుంది అని అనుకుంటాం కదా. సూసైడ్ చేసుకునే వరకు ఎందుకు వెళ్ళాలి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ప్రతి మనిషి కూడా? వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే సూసైడ్ వరకు ఎందుకు వెళ్తారు? తను ఒక ఆర్మీ, ఆల్రెడీ వైఫ్ ఉంది, బట్ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. సో గర్ల్ ఫ్రెండ్ ఏదో ఇబ్బంది పెడుతుంది, మనీ కోసం డిమాండ్ చేస్తుంది అనే ఉద్దేశంతో భార్య లేనప్పుడు తనని ఇంటికి తీసుకొచ్చి చంపేసి 2 పార్ట్స్గా కట్ చేసి బాడీ మొత్తం కూడా ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకోటి బయట పడేశాడు. సో ఎలా వస్తుంది అంత ధైర్యం? ఎలా వస్తుంది? బయటకి నార్మల్గా ఉండొచ్చు కానీ లోపల ఒక ఎంపతి అనేది లేకపోవటం. ఎంపతి అంటే ఇప్పుడు హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో మన శరీరానికి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మన బ్రెయిన్కి, మన మనసుకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి రెండు బాగుంటేనే మనం చాలా హ్యాపీగా, హెల్తీగా లైఫ్ని లీడ్ చేయగలం. సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. సో వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, రాకుండా ఏం చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో అసలు మన బ్రెయిన్కి, మనసుకి మధ్య సంబంధం ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. వీటన్నిటిని ట్రీట్ చేసేది మనకి న్యూరో సైకాట్రిస్ట్ అనమాట. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ స్పందన గారు, న్యూరో సైకాట్రిస్ట్ ఉన్నారు. సో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను ప్రత్యూష. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతో వచ్చి ఈ ఇంటర్వ్యూ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అంటే నా కోసం టైం స్పెండ్ చేసి, మన ఆడియన్స్ కోసం టైం స్పెండ్ చేసి, సో మీ ఎక్స్పీరియన్స్ని, సో న్యూరో సైకాట్రిస్ట్గా ఏమేమి చెప్పాలనుకుంటున్నారో అన్నీ ఈరోజు చెప్పేసేయండి. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ న్యూరో సైకాట్రిస్ట్గా? ఫస్ట్ నేను ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో. ఆ తర్వాత ఇన్ సైకాలజీ అండ్ న్యూరోబయాలజీ. ఓకే. దాని తర్వాత ఎంబీబీఎస్ చేశాను సిద్ధార్థలో, విజయవాడ. ఆ తర్వాత ఐ వెంట్ టు హార్వర్డ్ మాస్టర్స్ కోసం. తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫ్రమ్ మై ఎంఆర్సిపి. సో చాలా లాంగ్ జర్నీ, ఎన్నో ఒక 12-13 years జర్నీ, బట్ చాలా రివార్డింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ జర్నీ. సో అంటే ఇప్పుడు మన బాడీకి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మనసు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో అలాంటి ఎంతో మందికి తన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తూ, సో వాళ్ళ హ్యాపీనెస్లో మీరు ఒక భాగం అయ్యారు. సో దాన్ని ఎలా ఫీల్ అవుతుంటారు మీరు? ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి ఒక రోజుకి ఇంతమంది 20-30 పేషెంట్స్ వస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెమ్ మా దగ్గర ఏరుస్తారు. సో వాళ్ళ హ్యాపీనెస్లో ఎస్ భాగమయ్యాము, బట్ వాళ్ళ బాధలో కూడా మేము భాగమయ్యాము. ఆ బాధని మేము షేర్ చేసుకోగలిగాము. ఆ బాధ నుంచి వాళ్ళకి కొంచెం ఒక 10% రిలీఫ్ ఇచ్చినా మా జాబ్ సక్సీడ్ అయినట్టు మేము నమ్ముతాం. కరెక్ట్. అంటే ఇప్పుడు నార్మల్గా సైకాలజీ అంటే అందరికీ తెలిసిన విషయమే, బట్ న్యూరో సైకాట్రిస్ట్ అంటే ఏంటి అసలు? సో సైకాలజీ, సైకియాట్రీ డిఫరెన్స్ ఏంటంటే సైకియాట్రీ ఫోకస్ మెడిసిన్స్ మీద. సో అండ్ ఆల్సో మేము పర్టికులర్గా న్యూరో సైకియాట్రీలో బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ ఆర్టీఎంఎస్ అని చేస్తాము. సో డిఫరెంట్ మెథడ్స్, మోర్ మెడికల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సో సైకియాట్రిస్ట్ డాక్టర్స్, సైకాలజిస్ట్ నాన్ డాక్టర్స్. సైకాలజిస్ట్ మోర్ టాకింగ్ థెరపీ చేస్తారు, అండ్ సైకియాట్రిస్ట్ మోర్ ఎలా అంటే మెడిసిన్స్, ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్స్, కొన్ని న్యూరాలజీ పార్ట్స్ కూడా మా దగ్గరికి వస్తాయి. అంటే సచ్ ఎస్ సూడో సీజర్స్, పోస్ట్ స్ట్రోక్ డిమెన్షియాస్కి ట్రీట్మెంట్, ఇన్ జనరల్ డిమెన్షియాస్, కొన్ని ఆటిజం ట్రీట్మెంట్స్. సో అలా కొంచెం ఓవర్లాప్ ఉంటుంది న్యూరాలజీకి. ఓకే. అంటే ఇక్కడ మెడిసిన్ యూజ్ చేస్తారు, మీరు మెడిసిన్ యూజ్ చేయరా అసలు?
మేము సైకియాట్రిస్ట్ మెడిసిన్స్ యూస్ చేస్తాము, సైకాలజిస్ట్ ఓన్లీ టాకింగ్ చేయగలరు, మెడిసిన్స్ ఇవ్వలేరు. ఓకే ఓకే. అంటే మెడిసిన్ అంటే ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? అంటే సర్జరీస్ కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారా? సో మోస్ట్లీ సర్జరీస్ ఆర్ నన్. మెడిసిన్స్ ఎలాంటి మెడిసిన్స్ అంటే యాంటీ డిప్రెసెంట్స్ అంటారు. ఓకే. సో మన బ్రెయిన్లో ఒక కెమికల్ మెసెంజర్స్ ఉంటాయి, సెరటోనిన్, డోపమీన్, నారెడ్రినలిన్. సో ఈ మెడిసిన్స్ యాంటీ డిప్రెసెంట్స్ ఏంటంటే అవి రేస్ చేస్తాయి ఈ కెమికల్ మెసెంజర్స్ని. అండ్ ఆల్సో యాంటీ సైకాటిక్స్ ఉంటాయి. సో అగైన్ ఈ కెమికల్ మెసెంజర్స్ని కంట్రోల్ చేయటమే ఈ మెడిసిన్స్ చేసే జాబ్. ఓకే. నార్మల్గా మనం మాట్లాడుకుంటే ప్రతి మనిషిలో ఇది సేమ్ ఉంటుంది. మన బ్రెయిన్ ఒకటి చెప్తుంది, మనసు ఇంకోటి చెప్తూ ఉంటుంది. సో ఏది చేయాలి, ఏది వినాలి అనుకునే ప్రాసెస్లో మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మనసు చెప్పిందే చేస్తూ ఉంటారు. సో అసలు ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా మనం గెస్ చేయగలం? సో బేసిక్లీ మన మనసు ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. అంటే ఒక మనిషికి ఒక ఈగో ఉంటుందండి. ఆ ఈగో ఏంటంటే మన హార్ట్కి బ్రెయిన్కి ఫంక్షన్ అంటే ఈగో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఈగో సింటానిక్ అంటే మనము హార్ట్ బ్రెయిన్ ఒకే లైన్లో నడవటం. ఈగో డిస్టానిక్ అంటే హార్ట్ బ్రెయిన్ ఒక లైన్లో నడవకపోవటం. సో ఒక మనిషి హార్ట్ని బ్రెయిన్ని ఒకే లెవెల్లో ఒకే కలిసి నడవాలి అంటే వాళ్ళని చాలా బాగా తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు తెలుసుకోవటమే కాదు, వాళ్ళని వాళ్ళు చాలా బాగా కమ్యూనికేట్ చేయాలి. అప్పుడే ఈగో ఇంకా హార్ట్ బ్రెయిన్ ఒకేసారి నడుస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఇంపార్టెంట్ అంటారా బ్రెయిన్ మనసు ఒకటేసారి వినాలి, ఒకటే మాట వినాలి, ఒకటే ఫంక్షన్ చేయాలి అంటే అంత ఇంపార్టెంటా, లేదు ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు అనుకుంటారా? ఇప్పుడు ఒక మనిషికి అనీజీనెస్ ఎందుకు వస్తుంది? హార్ట్ బ్రెయిన్ డిఫరెంట్ థింగ్స్ చెప్తుంటేనే అనీజీ వస్తుంది. సో మనము అది అలైన్ చేసుకుంటే అనీజీనెస్ పోతుంది. ఓకే. సో అంటే రెండింటిని మన చేతుల్లో పెట్టుకోవాలి, మనం ఏమనుకుంటున్నామో రెండు ఒకటే మాట వినాలి అంటారు. అంతే. సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. సో అంటే వర్క్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఉంటారు, పిల్లల్ని చూసుకుంటుంటారు, హస్బెండ్ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అన్ని వర్క్స్ ఒకటిసారి చేస్తూ ఉంటారు. సో ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం మంచిదంటారా, లేదంటే బ్రెయిన్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుందంటారా? న్యాచురల్లీ ఉమెన్ బ్రెయిన్ ఎలా క్రియేట్ అయిందంటే మల్టీ టాస్క్ వాళ్ళు చేయగలరు. మెన్కి అన్ఫార్చునేట్లీ వాళ్ళ బ్రెయిన్ ఎలా వైర్ అయిందంటే ఓన్లీ ఒక టాస్కే వాళ్ళు చేయగలరు. సో ఉమెన్కి ఇది న్యాచురల్ అండ్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అది కంపల్సరీ కూడా. సో ఏడిస్తే మనం చాలా కూల్ అయిపోతాం, కామ్ డౌన్ అయిపోతాం. సో మనలో ఉన్న బాధ మొత్తం కరిగిపోతుంది. సో ఏడ్చడం ఇంపార్టెంట్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఏడిస్తే ఏంటి, ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు. ఇంకా అమ్మాయిలందరినీ అలానే అంటూ ఉంటారు. సో ప్రాబ్లం ఏంటి, లాజిక్స్ ఏం లేకుండా ఫస్ట్ ఏడుస్తారు అని చెప్తూ ఉంటారు. సో అసలు ఏడవడం ఇంపార్టెంటా, లేదంటే అలా దాచుకోవడం వల్ల కూడా ఇంపార్టెంట్ అంటారా? ఒక జెండర్ బ్రెయిన్ డిఫరెన్సెస్ ఉంటాయండి. ఓకే. ఒక ఉమెన్కి మ్యాన్కి బ్రెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే ఉమెన్ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు అది కొంచెం లైట్ అవుతారు. సో ఉమెన్ ఎక్స్ప్రెస్ అలా బ్రెయిన్ అలా వైర్ అయి ఉంటుంది అనమాట. సో అందుకనే వాళ్ళు ఎక్కువ ఇలా ఏర్వటము అవన్నీ కొంచెం ఉమెన్లో ఎక్కువ ఉంటాయి. బట్ అది నాట్ నెసెసర్లీ బ్యాడ్ అండి. అంటే ఇప్పుడు మూమెంట్ సర్కమ్స్టాన్స్ చూసుకొని కూడా కొంచెము ఒక మనిషి ట్రైన్ అవుతే ఒక మనిషి హార్డెస్ట్ థింగ్ వాళ్ళు చేయగలరు ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం. ఒక్కసారి ఒక హ్యూమన్ బీయింగ్ వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నారంటే బయట వరల్డ్లో చాలా ఈజీ. సో అంటే ఏ మనసు ఎక్కడికి వెళ్తే మనిషి అక్కడికి వెళ్ళకూడదు అంటారు కదా, అలానే ఉండాలా? అంటే మన కంట్రోల్లో మన ఎమోషన్స్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు మనము ఒకటి నిజంగా మనం సీరియస్గా తీసుకొని ఏడవాలంటే ఏడవచ్చు. అలా అని మనము అది వద్దు, సీరియస్గా తీసుకోవద్దు, ఇది లైట్గా తీసుకుందామంటే మనం లైట్గా తీసుకోవచ్చు. ఆ కంట్రోల్ మీ చేతిలో ఉండటం ఇంపార్టెంట్. ఓకే. సేమ్ థింగ్ మనకి షేరింగ్ విషయంలో కూడా ఇలానే ఆలోచించాలా? అంటే ఏమైనా షేర్ చేసుకుంటే భారం తగ్గుతుంది, బాధలు తగ్గిపోతాయని ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఎవరైనా ఒక పర్సన్ ఉండాలి షేర్ చేసుకోవడానికి అని. సో షేర్ చేసుకోవడం కూడా సేమ్ మీరు ఇప్పుడు చెప్పినట్లు కంట్రోల్లో ఉండాలి అన్నట్లు అలానే ఉండాలా, లేదంటే షేర్ చేసుకోకుండా మనలో మనం దాచుకుంటే బెటరా? మనకి ఆ కంట్రోల్ రావటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. అది ఒక లైఫ్ టైమ్ ఆఫ్ వర్క్.
అంటే ఇప్పుడు మనకి ఎంతోమంది సేజెస్ ఉంటారు హిందూ కల్చర్లో కూడా, వాళ్ళు ఎంతో ఒక లైఫ్ టైమ్ ఆఫ్ మెంటల్ ట్రైనింగ్ చేసి మెడిటేషన్లో వాళ్ళు ఆ లెవెల్కి వస్తారు. మనం అంత ట్రైనింగ్ చేయలేం కాబట్టి మనకి ఒక సోర్సెస్ ఆఫ్ హెల్ప్ కావాలి. అంటే ఒక ఫ్రెండ్ కావాలి, ఒక పార్ట్నర్ కావాలి మన బాధ వినడానికి, లేకపోతే ఇలా ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి లైక్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ కావాలంటే అది ఆల్వేస్ ఎంకరేజ్డ్. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఈ యంగర్ జనరేషన్లో ఈజీగా ప్రతి ఒక్క చిన్న విషయానికి స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ అవ్వడం, ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తాయి ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా? అండి, అది ఒక మైండ్ హార్ట్ ఒక లైన్లో లేకపోవటం, ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవటం, అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ నాకు డాక్టర్గా తెలుసు కొన్నిసార్లు మన బ్రెయిన్ కెమిస్ట్రీ లైక్ ఇప్పుడు రీసెంట్గా దీపిక పడుకోన్, ఆమెకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఉన్నప్పుడు ఆమెకు డిప్రెషన్లో వెళ్ళింది. అసలు రీజనే లేదు అంటే ఆమె డిప్రెషన్లో వెళ్ళడానికి. బట్ అలా రోజు మేము కేసెస్ చూస్తూ ఉంటాం, రీజనే ఉండదు. బ్రెయిన్ కెమిస్ట్రీ, కెమికల్ మెసెంజర్స్ డౌన్ అవ్వటం వల్ల, బ్రెయిన్ కెమిస్ట్రీ మారటం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ కూడా రావచ్చు. ఓకే. సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఎంత పేరున్నా, వాళ్ళకి ఎంత డబ్బున్నా, అసలు చూస్తే వీళ్ళకి ఇంకేంటి లైఫ్లో ఇంకేం కావాలి, అన్నీ సాధించేశారు, అన్నీ ఉన్నాయి, సో వీళ్ళు కూడా ఎందుకు డిప్రెషన్ అవ్వాలి? వీళ్ళు కూడా చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటాం, సూసైడ్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. సూసైడ్ చేసుకున్న హీరోస్ చాలామంది కూడా ఉన్నారు. సో వాళ్ళకేం బాధ వస్తుంది అని అనుకుంటాం కదా. సో అంత ఫీల్ అవ్వాలా మనిషి ఏదైనా అంటే వచ్చింది కదా దీన్ని ఎందుకు ఇంత మనం తీసుకోవాలి, సూసైడ్ చేసుకునే వరకు ఎందుకు వెళ్ళాలి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ప్రతి మనిషి కూడా? బికాజ్ నిజంగానే ఒక కెమికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక ఫిజికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే సూసైడ్ వరకు ఎందుకు వెళ్తారు? కరెక్ట్. సో కంట్రోల్ చేసుకోలేనప్పుడే మా దగ్గరకు వస్తారు. సో అంటే ఇంకే వేరే సొల్యూషన్ ఏం లేదా? జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఒకటే సొల్యూషనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు? ట్రీట్మెంట్ ఇస్ కంపల్సరీ. ఓకే. సో మనం రీసెంట్ టైమ్స్లో ఒక న్యూస్ చూసే ఉంటారు, తను ఒక ఆర్మీ అయినప్పటికీ ఒక వైఫ్ ఉంది, ఆల్రెడీ వైఫ్ ఉంది, బట్ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. సో గర్ల్ ఫ్రెండ్ ఏదో ఇబ్బంది పెడుతుంది, మనీ కోసం డిమాండ్ చేస్తుంది అనే ఉద్దేశంతో భార్య లేనప్పుడు తనని ఇంటికి తీసుకొచ్చి చంపేసి కట్ చేసి టూ పార్ట్స్గా కట్ చేసి బాడీ మొత్తం కూడా ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకోటి బయట పడేశాడు. సో ఎలా వస్తుంది అంత ధైర్యం? ఎలా వస్తుంది ఒక మనిషిని చంపేసి మళ్ళీ చంపేయడమే ఒక పెద్ద ఘోరం అనుకుంటే దాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టడం, ఇంకొకటి పడేయడం, ఇంత ధైర్యం ఎలా వస్తుంది ఒక మనిషికి? అండి, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. నేను నా హార్వర్డ్ థీసిస్ కూడా సైకోపతి మీద రాశాను. సో మనలాగా అవతల మనిషి ఉండొచ్చు, బట్ వాళ్ళల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మనం చెప్పలేం. బయటకి నార్మల్గా ఉండొచ్చు కానీ లోపల ఒక ఎంపతి అనేది లేకపోవటం. ఎంపతి అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి మీ పెయిన్ నేను ఫీల్ అవుతాను, అది ఎంపతి. అది ఇప్పుడు నేను మీ పెయిన్ ఫీల్ అవ్వలేకపోతే నాకు ఒక దాక్షిణ్యం ఎలా వస్తుందండి? సో అంటే ఒక్కొక్క మనిషిని చూసి వీళ్ళు ఇలా జడ్జ్ చేయలేం కదా, బయటకు చూడడానికి ఇంత మంచిగా ఉన్నాడు, దీని పని చేసి ఉండడు అనేది కష్టం గెస్ చేయడం. బయటకి ఒక మనిషి చాలా మంచిగా ఉన్నారు, టూ మంచిగా ఉన్నారంటే అక్కడ డౌట్ పడాల్సిన విషయం. అంటే ఏదో ఉంది లోపల అని యూజువలీ 90%. ఓకే. సో అంటే ఎలా చంపేంత ధైర్యం ఎలా వస్తుంది ఎవరికైనా సరే? మనిషిని ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం, దాన్ని చూసి ఇంత బ్లడ్ వస్తుంది ఏంటి అనే ఫీల్ అయ్యే వాళ్ళు చంపుకునే వరకు ఎలా వెళ్తారు? అంత ప్రేమించి ఉంటారు కదా మళ్ళీ ఆ పర్సన్ని. ల్యాక్ ఆఫ్ ఎంపతి అండి. అంటే కొంతమంది బ్రెయిన్స్ ఆ వైలెన్స్కి, ఆ నాన్ ఎంపతి, ఆ మర్సీ లేని బ్రెయిన్స్ అలా ఉంటాయి అన్నమాట. బ్రెయిన్ కెమిస్ట్రీలో ఒక సైకోపాత్కి ఒక నార్మల్ పర్సన్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో డిప్రెషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వర్డ్ యూజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది, సో చాలా ఎక్కువగా కూడా వింటున్నాం. సో ఎవరైనా కొంచెం డల్గా ఉంటే ఏమైందంటే నేను డిప్రెషన్లో ఉన్నాను, నన్నేం గెలక్కు, ఇదే వర్డ్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో చాలా ఈజీగా కూడా యూజ్ చేస్తున్నారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? డిప్రెషన్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ మోటివేషన్. అంటే ఒక ఎనర్జీ, మోటివేషన్ మీకు నచ్చిన థింగ్స్ చేయటంలో కూడా రావట్లేదు మీకు. అది టెక్స్ట్ బుక్ డెఫినేషన్. విత్ ఫీలింగ్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటము,
యాపిటైట్ అంటే మన ఫుడ్ తినే హ్యాబిట్స్, మనం పనుకునే హ్యాబిట్స్ డిస్టర్బ్ అయ్యి, ఓకే. ప్లస్ యునో ఒక హోప్లెస్నెస్, ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండటము టెక్స్ట్ బుక్ డెఫినేషన్ అండి Okay. డిప్రెషన్. Okay. ఇలాగే డిఫైన్ చేస్తారు. ఓకే. అంటే ఏదైనా మనం కోరుకున్నది మనకు దక్కకపోతే కొంచెం బాధ వస్తుంది కదా, సో ఈ బాధను కూడా మనం డిప్రెషన్ కింద కన్వర్ట్ చేయొచ్చా, అంటే కన్సిడర్ చేయొచ్చా? సి బాధ వేరే అండి. ఒక క్లినికల్గా మీరు ఒక డయాగ్నోస్ డిప్రెషన్ వేరు. అంటే క్లినికల్ డయాగ్నోసిస్కి చాలా రోజులు మీరు ఇలా ఫీల్ అవుతూ ఉండాలి, పనులు చేసుకోకపోకుండా మీకు సఫర్ అవుతూ ఉండాలి. సో అప్పుడు క్లినికల్ డిప్రెషన్లో వెళ్తుంది. ఓకే. సో డిప్రెషన్ వల్ల మన మైండ్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మైండ్ కెమిస్ట్రీ ఎఫెక్ట్ అవుతుందండి. ఈ కెమికల్ మెసెంజర్స్ మనం ఏమైతే మాట్లాడుకున్నామో, డోపమైన్, సెరటోనిన్, నోరడ్రినలిన్ అవన్నీ తక్కువ అవుతాయి బ్రెయిన్లో. ఓకే. ఇప్పుడు మనం మెడిసిన్స్ ఎందుకు ఇచ్చేదంటే ఆ కెమికల్ మెసెంజర్స్ రేస్ చేస్తే మీరు మళ్ళీ మీ బ్రెయిన్ నార్మల్ కెమిస్ట్రీకి వచ్చి మీరు బాగా అవ్వచ్చు. కొన్నిసార్లు ఇది ట్రిగ్గర్ లేకుండానే ఇలా అవుతుంది బ్రెయిన్, కొన్నిసార్లు ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యి ట్రిగ్గర్ అయి అవుతుంది. ఓకే. సో ఒక మనిషి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్, ఎప్పుడు హ్యాపీగా ఉండే పర్సన్, అందరితో కలిసిమెలిసి ఉండే పర్సన్, సడన్గా ఏదైనా ఒక నెగిటివ్ వర్డ్ వింటే సడన్గా డల్ అయిపోతూ ఉంటారు, డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. సో దీనికి రీజన్ ఏమై ఉంటుందంటారు? ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కంట్రోల్ అండి. ఇప్పుడు ఒక మనిషి ఎమోషనల్ కంట్రోల్, మనము ఇప్పుడు బయట వరల్డ్లోకి వెళ్తే మనము రోజు 10 డిఫికల్టీస్ ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఐ మీన్ మన వరల్డ్ ఎలాంటి వరల్డ్ అంటే ట్రాఫిక్లో డిఫికల్టీస్ రావచ్చు, అక్కడ వర్క్కి వెళ్ళిన తర్వాత బాస్తో రావచ్చు, ఇంట్లో హస్బెండ్తో రావచ్చు, లేకపోతే పిల్లలతో రావచ్చు. అది మనము ఒక్కొక్కటి మన డిఫికల్టీ మనం ఎలా ఫేస్ చేస్తున్నాం, ఎంత మనము ఓకే ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, అది మనం ఎలా స్ట్రాంగ్గా ఫేస్ చేయగలుగుతున్నాం అనేదే మెంటల్ ఎమోషనల్ కంట్రోల్. ఇప్పుడు సడన్గా ఒక వర్డ్ ఏమన్నా విని ఒక మనిషి డౌన్ అయిపోతున్నారంటే వాళ్ళకి గుడ్ ఎమోషనల్ కంట్రోల్ లేదని. సో ఆ ఎమోషనల్ కంట్రోల్ డెవలప్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? కొన్ని టెక్నిక్స్, టిప్స్ చెప్పారా మరి? సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇస్ మెడిటేషన్ అండి. మైండ్ ఎప్పుడు మనం ఎంత కంట్రోల్గా ఉంచుకుంటామో అంత వేవర్ అవ్వకుండా ఉంటుంది. మోస్ట్ బెస్ట్ మైండ్స్ వరల్డ్లో ఎవరు అంటే ఎక్కువ వేవర్ అవ్వని మైండ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా మైండ్ ఇక్కడే ఉంటుంది, వేవర్ అవ్వదు. నార్మల్గా కూడా ఏం చేస్తున్నా ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండటం అనేదే మాస్టరీ. ఓకే. సో బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద హిస్టరీ ఉంటుందన్నమాట. నార్మల్గా మన బాడీ మొత్తం గురించి తెలుసుకోవచ్చు, కానీ బ్రెయిన్ గురించి అసలు అర్థం కాదు. ఒకటే బ్రెయిన్లో ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయో, ఎన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటామో కదా. సో ఒక సేమ్ టైం మనం ఇది ఒకటి ఆలోచిస్తే వెంటనే ఇది కాదు ఇది అని షిఫ్ట్ అయిపోతూ ఉంటాం. అసలు మన బ్రెయిన్లో ఏం జరుగుతూ ఉంటుంది? సో మన బ్రెయిన్ ఒక ఎలక్ట్రికల్ మెషిన్ అండి. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వెళ్తూ ఉంటాయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్కి, డిఫరెంట్ పార్ట్ ఆఫ్ బాడీకి. బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ కాంప్లెక్స్ మెషిన్ ఈ వరల్డ్లో. ఇప్పుడు వరకు ఏ మనిషి కానీ అలాంటి కాంప్లెక్స్ మెషిన్ ఇంకోటి తయారు చేయలేదు. కరెక్ట్. సో అంటే బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పినట్లు ఇందాక ఒకటేసారి ఒకటే పర్సన్లో చాలా డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఎస్ఆర్ నో అన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. అసలు బ్రెయిన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటే మనం హెల్దీగా ఉంటాం, మంచి పనులు చేస్తామంటారు? బ్రెయిన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏ ఎమోషన్స్ మనకి ఎక్స్ట్రీమ్ ఎఫెక్ట్ చేయకుండా ఉంచుకోవాలండి. ప్లస్ కొన్ని మంచి హ్యాబిట్స్ బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ. అంటే ఒకటి మెడిటేషన్ చేయటం, ఇంకో మెంటల్ యాక్టివిటీ ఏంటంటే ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు కొంతమంది డాక్టర్స్ వీళ్ళు అయితే చాలా రీడింగ్ ఉంటుంది, రోజు కొంచెం చదువుకునేది ఉంటుంది. బట్ మీరు అలా ఇంటెలెక్చువల్ ఫీల్డ్లో లేరు అంటే కొన్ని క్రాస్ వర్డ్స్ పజిల్స్ చేసో, సుడోకు చేసో కొంచెం మైండ్ని స్టిమ్యులేటెడ్గా ఉంచుకోవటం. కొంచెం ఏదైనా కూడా లైఫ్ని కొంచెం ఆ ఒకే థాట్ మళ్ళీ మళ్ళీ ఆలోచించటం, రూమినేషన్ అంటారు, అది అవాయిడ్ చేయటం. ఓకే. సో అంటే ఎక్కువసేపు ఆలోచిస్తే మనకి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అంటూ ఉంటారు కదా మరి? ఒకటే మీరు ఒకేసారి లూప్లో ఆలోచించి దాని గురించి వరి అవుతే సొల్యూషన్ అయితే దొరకదండి. సో ఏంటంటే కొంచెం టైం తీసుకొని డిస్ట్రాక్ట్ చేసుకొని మనము కొంచెము ప్రజెంట్ మూమెంట్లో ఎప్పుడైతే మనము
ఉంటామో అప్పుడే మనకి బెనిఫిషియల్గా ఉంటుంది మైండ్ అనేది. ఓకే. సో ఇప్పుడు చూస్తే మనం చాలా వరకు సోషల్ మీడియా కూడా చూస్తూ ఉంటాం. సో అప్పట్లో ఏంటంటే జెన్జీస్ అంటూ ఉంటారు కదా, నార్మల్గా మీకు ఒక 25 ఏజ్ వచ్చిన తర్వాతనే లైఫ్ మీద ఏంటి ఏం చేయాలనుకుంటున్నాం సీరియస్నెస్ వస్తుంది, కరెక్ట్గా ఆలోచించగలం, బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న పిల్లలు కూడా చాలా మెచ్యూర్గా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఎలా అంటే ఏం చేంజెస్ వచ్చాయి ఇప్పుడు ఈ మధ్యకాలం? అండి, మీరు పెరిగినప్పటికీ నేను పెరిగినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. మేము ఎలాంటి వరల్డ్లో ఉండేవాళ్ళం అంటే అసలు సెల్ ఫోన్సే ఉండేవి కాదు. సో ఇప్పుడు ఎలాంటి వరల్డ్ అంటే అన్ని ఇన్ఫర్మేషన్, వరల్డ్లో అన్ని ఇన్ఫర్మేషన్ మీ ఫింగర్ టిప్స్ మీదే ఉంది. అది మీరు ఎలా యూస్ చేసుకుంటారనేది మీకు యునో లైక్ మీరు ఒక్కొక్కరు తీసుకునే డెసిషన్. సో మాకు ఆ ఆప్షన్ లేదు. మాకు ఎలాగో సెల్ ఫోన్స్ లేదు. చిన్నప్పటి నుంచి మా అటెన్షన్ స్పాన్, ఇప్పుడు మీరు ఎనీ గ్రేట్ పర్సన్ చూడండి వరల్డ్లో, ఇలాన్ మస్క్ కానీ, అంటే ఈవెన్ ఇన్ ఇండియా నితిన్ కామత్, దే ఆల్ హ్యావ్ టాటూస్, డిలేడ్ గ్రాటిఫికేషన్ అని. సో ఏదైనా మనకి తొందరగా ఆనందం ఇచ్చేది ఏదైనా మనకి మంచిది కాదు. ఇప్పుడు మనకి రీల్స్, ఇప్పుడు మనం వెంటనే ఒక్కొక్కటి ఇలా షిఫ్ట్ చేస్తూ ఉంటాం. అది మన బ్రెయిన్లో ఏంటంటే డోపమీన్ హిట్ ఇస్తూ ఉంటుంది, కెమికల్ మెసెంజర్ డోపమీన్ హిట్ ఇస్తూ ఉంటుంది ఎవ్రీ టైం మనం రీల్ చేంజ్ చేసినప్పుడు. అది ఏంటంటే కొన్ని రీల్స్ అయిపోయిన తర్వాత డోపమీన్ ఆగిపోతుంది. సో మనము ఇంకా ఇంకా రీల్స్ చూడాలనుకుంటాం ఆ డోపమీన్ కోసం. సో ఇది ఒక ఎడిక్షన్ లాగా మారుతుంది. సో ఈ సోషల్ మీడియా, ఈ స్టోరీస్ చూడటము, ఈ ఇది చూడటము, రీల్స్ చూడటము, అంటే ఒక కొంచెం సక్సెస్ఫుల్ అవ్వాలనుకునే పర్సన్, కొంచెము ఎనీబడి కొంచెం ఒక టాప్లో మీరు చూస్తే ఎవరు ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం వెళ్ళరు. లైక్ ఐ సెడ్ నితిన్ కామత్, ఆల్ దీస్ వెరీ గ్రేట్ పీపుల్, వాళ్ళు టాటూస్ మరి వేయించుకున్నారు డిలేడ్ గ్రాటిఫికేషన్. అంటే ఇన్స్టెంట్గా ఏదన్నా ఆనందం వచ్చేది ఎప్పుడు బ్రెయిన్కి మంచిది కాదు. ఓకే. అంటే ఈ సెల్ ఫోన్స్ వల్లే ఈ చిన్నపిల్లలు కూడా అంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అంటారా, లేదంటే జీన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు అంటారా? ఇట్స్ మోర్ అబౌట్ యూసేజ్ అండి. జీన్స్ ఒక జనరేషన్లో పెద్ద మారవు. సో మా నుంచి మీ జనరేషన్ వరకు అయితే జీన్స్ అయితే మారవు. సో మన కంటెంట్ ఎలా కంట్రోల్ చేస్తున్నాం, పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళు దానికి నుంచి ఏం నేర్చుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. ఓకే. ఇలాగో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి టాపిక్, మీరు అన్నట్లు మొత్తం కూడా అసలు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు, అసలు ఏమీ లేదు, ఉమెన్స్ మెన్స్ అలా ఏం లేకుండా అందరూ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు అమ్మ వాళ్ళు, అవ్వ వాళ్ళు కూడా చూస్తే, మన గ్రాండ్ మదర్స్ వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్లో సీరియల్ చూడడము, ఫోన్లో ఏదో ఒక ప్రోగ్రామ్ చూడడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా మన బ్రెయిన్ కానీ మనసు కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అండి, మనము స్క్రీన్ టైం అనేది మన ఐస్కి ఎఫెక్ట్ ఉంటుంది, మన బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ స్క్రీన్ చూసామంటే, సో మనం స్క్రీన్ చూస్తుంటే మనము ఏం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీరు కంటిన్యూస్ స్క్రీన్లో మీరు ఒక మూవీ చూస్తున్నారో, సీరియల్ చూస్తున్నా అంటే మీరు అంత నేర్చుకోవట్లేదు. సో మీరు స్క్రీన్ టైమ్ మీరు ఓకే ఇంత లిమిట్ చేసుకొని దాంట్లో ఎడ్యుకేషనల్గా నేర్చుకున్నారు అనుకో. ఇప్పుడు ఈ మధ్యన గ్రేటెస్ట్ టూల్స్ ఆర్ ఏఐ. సో మీరు ఏఐలోకి వెళ్ళి దాంతో థెరపిస్ట్ లాగా వాడుకోకండి. బట్ మీరు ఏమైనా ఒక టాపిక్ నేర్చుకుందాం అనుకున్నారనుకోండి, బ్యూటిఫుల్ టూల్. ఒక టాపిక్ నేర్చుకుందాము, ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నాం అంటే, సో మీరు ప్రతి నిమిషం ఎలా స్పెండ్ చేసుకుంటున్నారో అది మీ బ్రెయిన్లో ట్రాక్ చేసుకోండి. అంటే నేను ఊరికనే కూర్చొని 2 గంటలు ఇప్పుడు రీల్స్ చూసాను, సోషల్ మీడియా చూసాను, సీరియల్ చూసాను అంటే మన బ్రెయిన్కి దాని మీద ఎక్కువ బెనిఫిట్ లేదు. సో నేను కూడా ఎనీ టైం నా అన్ని యాప్స్కి లాక్ టైం ఉంటుంది. సో ప్రతి యాప్కి, ఈవెన్ ఇన్స్టాగ్రామ్కి ఒక 15 మినిట్స్ తర్వాత అదే నన్ను బయటికి తీసేస్తుంది. లాక్ ఆప్షన్. సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఏమో కదా. సో దట్ మనం ఎక్కువసేపు ఓకే ఒక 15 మినిట్స్ చూసాం చాలు ఒక రోజుకి. సో మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మీరు ఈవెన్ ఏఐలో వెళ్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ నేర్చుకోవటం, సో అది కెన్ బి వెరీ బెనిఫిషియల్. యూట్యూబ్లో కూడా మీరు రీల్స్ చూడకండి,
అక్కడ మీరు లెంగ్తీ పాడ్కాస్ట్ చూడండి. అప్పుడు ఏంటంటే బ్రెయిన్కి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్లస్ ఆ డిలేడ్ గ్రాటిఫికేషన్ వల్ల మీకు అటెన్షన్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఓకే. సో అంటే పనికొచ్చేది చూడొచ్చు, సోషల్ మీడియాని యూజ్ చేయొచ్చు, పనికొచ్చే విధంగా మనకి ఎంత బాగా యూజ్ అవుతుందో అంతలాగా యూజ్ చేసుకోవచ్చు అంటారు. సో అలా కూడా చేస్తే కూడా అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ గురించైనా ఫోన్లో చూడడం కానీ, ల్యాప్టాప్ చూడడం కానీ ఇలా ఉంటే డైరెక్ట్గా మనుషులతో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది కదా. సో అప్పుడు డైరెక్ట్గా మనుషులతో మాట్లాడలేరు, అంత ఫ్రీగా మాట్లాడలేరు, అంత ఇంట్రెస్ట్ చూపించరు. మాట్లాడుతున్నా కూడా ఆపోజిట్ పర్సన్ కూడా ఏముందిలే ఎందుకు మాట్లాడాలి అసలు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇది కూడా కరెక్ట్ అంటారా మీరు ఇలా చేయడం కూడా? సేమ్ మళ్ళీ అండి, మా జనరేషన్కి మీ జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. మాదంతా మా చిన్నప్పుడు ఎప్పుడన్నా ఒక మనిషి ముందు కూర్చుంటే మాకు డిస్ట్రాక్షన్ ఏమి ఉండేది కాదు. సో ఒక కాన్వర్సేషన్ అనేది దాని మీదే వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు చాలా మంది కూర్చొని ఇలా గంటలు మాట్లాడుకునేవాళ్ళు వరల్డ్ గురించి, పక్కన అంతా గురించి, పరిచయం లేకపోయినా ఒకరికి. సో ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఫస్ట్ సోషల్ మీడియా వల్ల, ఈ న్యూస్ వల్ల చాలా మందికి వేరే వ్యక్తి అంటే భయం వస్తుంది. అంటే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ. సైకోపాత్స్ అనేది నిజమండి, వరల్డ్లో ఉంటారు, కానీ ఎంత పర్సెంట్ 1-2%. వేరే వాళ్ళందరూ నార్మల్ పీపులే ఉంటారు. సో పక్కన వాళ్ళతో మాట్లాడితేనే కదా మన ఉంటున్న వరల్డ్ ఎలా ఉంటుంది, వేరే వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అవన్నీ మనకు తెలుస్తాయి. బట్ మనం ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం సోషల్ మీడియా నుంచి తీసుకుంటున్నాం. బట్ ఆ సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా అది ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పెడతారు, కానీ వాళ్ళు నిజంగా వరల్డ్లో ఏమవుతుందో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్. కరెక్ట్. నిజానికి అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా చూపిస్తే జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదని, దాన్ని ఇంకా ఎలా నెగిటివ్ చేస్తే చూస్తారు అనే విధంగానే సోషల్ మీడియా కూడా చూస్తుంది. అలా ట్రిక్కే ఫాలో అవుతున్నారు అందరూ కూడా. మీరు అన్నట్లు ఇందాక ఎలాంటి వారో ఎందుకు మాట్లాడాలి అనుకోవట్లేదు, వీటితో ఎందుకు మాట్లాడితే మనకేంటి యూజ్, అసలు ఎందుకు మాట్లాడాలి అనే విధంగా ఉంటున్నారు. సో మనం పర్సనలీ గురించి మాట్లాడినట్లయితే ఉమెన్స్ అనే కాదు, మన హ్యూమన్సే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో ఎలా ఎమోషనల్గా ఒకరు ఇంకొకరికి కనెక్ట్ అవ్వడం కూడా మనకి ఎఫెక్టే అవుతుంది కదా. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నాను, ఒక వ్యక్తి నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తాను, లవ్ కానీ, కేర్ కానీ, అటెన్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో సేమ్ మనకి రాకపోతే వెంటనే మన మనసు, మన బ్రెయిన్ అసలు పని చేయదు. మనం ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఎందుకు ఇలా అవుతుందంటారు? అండి, మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా అంటే, మనము హ్యూమన్స్ ఒక సోషల్ యానిమల్స్. మనము ఓవర్ సెంచరీస్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మనం ఎలా డెవలప్ అయ్యామంటే హ్యూమన్స్గా, అది మనం ఒక గ్రూప్స్లో బతికే వాళ్ళం ఫారెస్ట్లో. ఒక సోషల్ కనెక్షన్ అనేది హ్యూమన్ రేస్ సర్వైవల్ కోసం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ సోషల్ కనెక్షన్ లేకుండా ఐసోలేషన్లో ఉంటే ఫిజికల్ పెయిన్, సోషల్ ఐసోలేషన్ ఒకేలాగా ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్కి. సో అందుకనే మీరు సోషల్ ఐసోలేషన్ ఉన్నప్పుడు మీకు ఫిజికల్ పెయిన్ అంత నొప్పిగా ఉంటుంది. ఓకే. సో అంటే ఏ టైంలో ఈ సైకాట్రిస్ట్ని కలవాలంటే, మనం ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నాం, అసలు ఎలా గుర్తించగలం? బాధలో ఉన్నామని అనిపించినప్పుడు కూడా డిప్రెషన్ అని చెప్పేసుకుంటూ ఉంటారు. సో నిజంగా మనం డిప్రెషన్లోనే ఉన్నాను, నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను, సో ఇంకా ఇది ముందుకు వెళ్తే నాకే ప్రాబ్లం అవుతుంది, నా బ్రెయిన్కి ప్రాబ్లం అవుతుంది, నా హార్ట్కి ప్రాబ్లం అవుతుందని ఎప్పుడు గుర్తించాలి ఒక మనిషి? మీరు ఈ సిమ్టమ్స్ అంటే ఒక ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, మోటివేషన్, కాన్సన్ట్రేషన్ లేదు, స్లీప్, యాపిటైట్ ఎఫెక్ట్ అవుతున్నాయి, హోప్లెస్నెస్, గిల్ట్, ఇవన్నీ ఉన్నాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక 1 వీక్ 2 డేస్ కాదు, అంటే ఒక ఫ్యూ మంత్స్, ఒక 1-2 మంత్స్ ఈజీగా ఉన్నాయి అంటే అప్పుడు మీరు మా దగ్గరకు వస్తే మేము కొన్ని స్కేల్స్లో మిమ్మల్ని టెస్ట్ చేసి చెప్తాం. ఓకే. సో ఇప్పుడు స్లీప్ కూడా ఒక లక్షణం అని చెప్తున్నారు కదా, అంటే నిద్ర పట్టకపోవడం కూడా. కొంతమంది మనుషులు ఏంటంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా డే మొత్తం అందరితో బాగా మింగిల్ అయిపోతూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు అసలు ఏదో తెలియదు, అసలు దేని గురించి ఆలోచిస్తున్నామో తెలియదు, ఎందుకు ఆలోచిస్తున్నామో తెలియదు, ఆ టైంలో మాత్రం నిద్ర పట్టకుండా ఉంటుంది. సో అది ఎందుకు అంటారు? అసలు ఏం బాధ లేని వ్యక్తి కూడా ఎందుకు నిద్ర పట్టదు ఒక్కొక్కసారి? అండి, కొన్నిసార్లు డిప్రెషన్ వల్ల పట్టకపోవటం అని కాదు, ఇన్సామ్నియా అని ప్రాబ్లం ఉంటుంది. అంటే నిద్ర పట్టకపోతాం, అది చాలా
రీజన్స్ వల్ల రావచ్చు. ఫిజికల్ రీజన్స్ ఉండొచ్చు, సైకలాజికల్ రీజన్స్ ఉండొచ్చు, మేబీ లంగ్ ఇష్యూస్ ఉండొచ్చు. అంటే అది అగైన్ మెడికల్ ఓవర్వ్యూ చూసి చెప్పాలి మీకు ఎందుకు ఇన్సామ్నియా ఉంది అని. అంటే అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవాలి, పెట్టుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, అంతేనా? సో మీరు ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారండి? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చారు, సో తన ప్రాబ్లం చెప్పారు, మీరేమైనా అంటే వాళ్ళు చెప్పిందే నమ్ముతారా? ఇప్పుడు అందరూ చాలామంది దాచుకుంటూ ఉంటారు కదా, ఎందుకంటే బ్రెయిన్కి హార్ట్కి సంబంధించింది కాబట్టి. సో ఇది నేను చెప్తే ఇందువల్ల నేను ఫీల్ అవుతున్నానని చెప్తే ఏదో నామోషిగా ఫీల్ అవుతారేమో, మనల్ని జడ్జ్ చేసేస్తారేమో అని ఫీల్ అవుతూ ఉంటారు, చెప్పరు చాలామంది పేషెంట్స్. సో మీరు ఎలా గెస్ చేస్తారు వాళ్ళు నిజంగా ఎగ్జాక్ట్గా ఇదే వీళ్ళ ప్రాబ్లం అని చెప్పకపోయినా? అండి, ఒక నార్మల్ డాక్టరు, ఒక గ్రేట్ డాక్టర్, సైకియాట్రిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు మమ్మల్ని చూసినప్పుడే మీకు అనిపించాలి దట్ ఇది ఒక నో జడ్జ్మెంట్ ఫ్రీ జోన్. మీకు ఏది కావాలంటే, మీరు ఎలా కావాలంటే మీరు అలా ఉండొచ్చు. ఆ కంఫర్ట్ నేను ఇస్తాను యాజ్ అ డాక్టర్. అంటే మీరు ఏదైనా చెప్పండి, మీకు జడ్జ్మెంట్ లేకుండా. నేను మీరు ఎంత మీ ఆనెస్ట్ సెల్ఫ్గా ఉన్నా, అది బ్యాడ్ అవని గుడ్ అవని, నేను మీకు అంత ఆనెస్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాను అని మనం ఒకరిని ఫీల్ చేయిస్తే వాళ్ళు అంతే ఆనెస్టీతో రెస్పాండ్ అవుతారండి. యూజువలీ మనం కొంచెం 1% కంఫర్ట్ ఇస్తే వాళ్ళు 100% పేషెంట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం టైంని స్పెండ్ చేసి. సో కేవలం మన బాడీకి ఆరోగ్యం కాదు, మన మనసుకి, మన బ్రెయిన్కి కూడా హెల్త్ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశారు. సో దానికి కూడా మెడిసిన్ ఉంటుంది, దానికి కూడా మెడిసిన్ అవసరం అని ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.